అప్పుడే మనందరికీ విడుదల కలుగుతుంది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి మనందరినీ ప్రేమించి మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి మనలందరినీ విమోచించాడండి. విమోచించి మనలందరికీ విడుదలిచ్చాడు. ఎవరైతే యేసు ప్రభు రక్తం కిందకు వచ్చి తమ హృదయాలను శుద్ధి చేసుకుంటారో, తమ పాపాలని శుద్ధి చేసుకుంటారో వారందరూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరలోకాన్ని చేరడానికి అవకాశం ఉంది. ఆలోచించండి, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ చనిపోతే మనం పరలోకం చేరలేమండి. మరి పరలోకం చేరాలి, ఆ పరిశుద్ధుల దగ్గరకు చేరాలి అంటే ఒకే ఒక మార్గము బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవరు చేరలేరని. మనిషి జీవిత ప్రయాస అంతా అదే కారణం, అదే తాపత్రయం ఏంటంటే ఈ పాతాలను తప్పించుకుని స్వర్గానికి చేరాలని మనిషి ఎంతో ఆతృత పడతాడు, ఎంతో ఆశపడుతున్నాడు. కానీ ఆ స్వర్గం చేరడం అంత సులభం అవడం లేదు. ఎందుకంటే స్వర్గం పరలోకము, అది పరిశుద్ధులుండే పట్టణం. అది దేవుడైన యెహోవా అది పరిశుద్ధుల కొరకు చేసిన పట్టణం కాబట్టి పరిశుద్ధత కలిగిన వారే ఆ పట్టణంలోనికి చేరతారు. దయచేసి ఆలోచించండి. మనము ఈ లోకంలో మన పాపాన్ని కడుక్కొని మనం చేసేటువంటి ఆ అపవిత్ర జీవితాన్ని శుద్ధి చేసుకుంటే తప్ప దేవుని దగ్గరకు చేరలేము. దేవుని దగ్గరికి చేరకపోతే ఒకవేళ మనకు పాతాళం ఉంది, నరకం ఉందండి. ఆ నరకంలో యుగయుగాలు అగ్ని ఉంటుంది, కాలిపోతూ ఉంటారు మనుషులు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, అక్కడ యాతన ఉంటుంది, బాధ, శ్రమ ఉంటుంది. ఆ శ్రమ నుండి తప్పించుకోవాలి అంటే మన స్వర్గానికి చేరాలి. ఆ స్వర్గం చేరాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా సాధ్యం కాదని ఈరోజు మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నామండి.